పరకామణి కేసులో కీలక వ్యక్తిగా ఉన్న సతీష్ కుమార్ మరణం పలు అనుమానాలకు దారితీస్తుందన్నారు ప్రజా సంఘాల నేతలు. సంఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి సరైన స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను ఆదుకోవడంతో పాటు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పరిస్థితిలో మార్పు రాకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు శాలివాహన ప్రజా సంఘాల నేతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. పరకామణి కేసులో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి సిఐ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి ఇప్పుడు పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. అయితే ఈయన బీసీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడంతో దీన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన బాటపట్టారు. దీనికి సంబంధించి మిగిలిన బీసీ కులాలతో పాటు అలాగే ప్రజా సంఘాల నేతలందరూ కూడా కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళనకు దిగారు. మరి వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు? అంటే ప్రభుత్వం కూడా స్పందిస్తుంది సిద్ధంగా ఉంది అంటున్నారు. ఎటువంటి సూచనలైనా ఉన్నాయా ప్రభుత్వం స్పందిస్తుంది అటువంటి విధంగాను? ఇక్కడ జరిగినటువంటి అన్యాయము కేవలం ఒక సతీష్ కుమార్ గారికే కాకుండా మొత్తం యావత్ డిపార్ట్మెంట్ కూడా చాలా సిగ్గుచేటటువంటి విషయం అన్నమాట. ఒక పోలీస్ సిఐ క్యాడర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఎక్కడి నుంచి రక్షణ వస్తుంది మేము కోరుకుంటున్నాం. ఇంతవరకు ఎక్కడి నుంచైనా స్పందిస్తున్నట్లుగా ఏ మినిస్టర్ కానివ్వండి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఎటువంటి ప్రకటన చేయడం జరిగిందా? సతీష్ కుమార్ గారు హత్యకు వెనుకున్నటువంటి కారణము చాలా బలమైనటువంటి కారణం. తిరుపతి దేవస్థానంలో రోజుకు కోట్ల కొద్దీ వచ్చేటువంటి ఆదాయంలో జరిగేటటువంటి అక్రమాలను బయటపెట్టే విషయంలో వారు ఒక ప్రముఖమైనటువంటి సాక్షిగా నిలబడ్డారు. వారు ప్రముఖమైన సాక్షిగా నిలబడమే కాకుండా ఈ కేసు బయటపడి కోర్టుకు ఎక్కిన తర్వాత వారిని అనేకమైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మేము ఇప్పుడు కోరుతున్నాం, ఖచ్చితంగా సతీష్ కుమార్ యొక్క కుటుంబానికి న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఒక పెద్ద మొత్తంలో ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఆయన భార్యకు తమ్ముడుకు ఉద్యోగం కల్పించాలి. అలాగే చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ యొక్క చదివించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకొని వాళ్ళు ఉన్నత చదివించే కోరుకుంటున్నాం. ఈ డిమాండ్స్ను వెంటనే ప్రభుత్వం ప్రకటించకపోయినట్లయితే రాబోయేటువంటి పరిణామాలకు ప్రభుత్వమే కారణం అవుతుంది తప్ప ఎవరో కారణం కాదు. ఇది ఒక పెద్ద బీసీ ఉద్యమం లాగా తయారు కాబోతుంది. మీరు ప్రభుత్వ స్పందన అంటే ఆల్రెడీ పోలీస్ ఎంక్వైరీ జరుగుతుంది. వారు ఇచ్చిన నివేదిక తర్వాత నేతలు ముందుకు వచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? చాలా దారుణమైనటువంటి విషయము. పరకామణి కేసులో సతీష్ కుమార్ను హత్య చేయడం అనేటువంటిది ఎంక్వైరీ జరుగుతుంది, నో డౌట్. దానికి మేము కాదనట్లేదు. ఆ ఎంక్వైరీ ఒక కోణం నుంచి జరుగుతుంటే ఒక కోణం ప్రభుత్వం ఇంకా ఎక్కువగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చాలా అవసరమైనటువంటి అంశాలని నెగ్లెక్ట్ చేస్తుందేమో అని అనిపిస్తుంది మాకు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో ఏ అధికారి కూడా లొంగకుండా ఎంక్వైరీ నిజాయితీగా జరగాలనేటువంటిది మా కోరిక. ఒక బీసీ బిడ్డగా ఈరోజు ఎదిగినటువంటి ఒక వ్యక్తిని చంపినారు అంటే బీసీలు బలహీనులుగానే ఉండాలన్నా బలవంతులుగా ఉండొద్దా అనేటువంటిది మేము ప్రశ్నిస్తున్నాము. బలవంతులమై ఈరోజు ఇక్కడ మేము ధర్నా చేస్తున్నాము. ఖచ్చితంగా ఆయనకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, ఈరోజు ఎలా చూస్తారు ఈ సంఘటనకు సంబంధించి? ఎలా అంటే సార్, బీసీలు అనేదైతే ఇప్పుడు వరకు బీసీలు అంటే చాలా బలం అని చెప్పి ప్రతి గవర్నమెంట్ చెప్తుంది, మా బీసీ మా వాళ్ళని. కానీ బీసీలకు అన్యాయం జరిగితే పట్టించుకునే గవర్నమెంట్ అయితే ఒక్కటి కూడా కనపడలేదు. ఎందుకంటే ఓట్ల కోసం బీసీ అంటున్నారు తప్ప బీసీ బిడ్డకి ఇంత అన్యాయం జరిగితే కనీసం నష్టపరిహారం కూడా ప్రకటించలేదు ఆ కుటుంబానికి. ఇది జరిగిందని ఎంక్వైరీ అని చెప్పి రైళ్ల నుంచి బొమ్మలు వాడేస్తారు తప్ప ఇంతవరకు గవర్నమెంట్ అనుకుంటే ఎంతసేపు బయటికి తీస్తారు సార్? ఇది చిన్న ఎద్దులు పోతేనే ఉప్పలపాట్లో 3 రోజుల కేరళలో ఉన్న ఎద్దులు తెప్పించారు డిపార్ట్మెంట్ అనుకుంటే. ఓన్లీ 3 రోజులలో ఎద్దులు తెప్పించారు. అలాంటిది ఒక మంచి చనిపోతే ఇంతవరకు స్పందించకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉందండి సార్. ప్రధానంగా ఈ ఆందోళనతో ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, ఇప్పుడు రాబోయే మార్చిలో సార్కి డిఎస్పీ ప్రమోషన్ కూడా ఉంది. ఇది ఒక బీసీ బిడ్డగా నిజంగా ఇది ప్రభుత్వానికి చాలా గొప్ప విషయం. ఆయన పోరాటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాలు ఏవైతే అన్యాయాలు జరిగాయో వాటిని నిలదీసినటువంటి ఒకే ఒక మగాడు మా యొక్క డైనమిక్ లీడర్. కానీ ఈరోజు ఆయనకి ఎంత అన్యాయం జరుగుతుంది. ఇది ఒక మా కుమ్మరి శాలివాహన ముద్దు బిడ్డ మీద జరిగిన హత్య కాదు, ఖచ్చితంగా ఇది ఒక వ్యవస్థ మీద. రేపటి దినమున ఒక హోంగార్డ్ దగ్గర నుంచి ఒక డిఐజీ వరకు కూడా ఎవరైనా కూడా నిజాయితీగా పని చేయాలంటే వాళ్ళ ఇంట్లో భార్య పిల్లలు చెప్పేది ఏంటంటే, అయ్యా మనకి ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా సమస్యలు అంటే ఒక నిజాయితీగా పని చేస్తే ఆ యొక్క అధికారి భూమి మీద బతకలేడు అనే ఒక మెసేజ్ పోతుంది. కాబట్టి ఖచ్చితంగా అది కూడా, ఎందుకంటే ప్రభుత్వము ఈరోజు ఇంటర్నేషనల్ నుంచి ఒక సమ్మిట్ జరుగుతుంది వైజాగ్లో. ఆ యొక్క బిజీగా డిపార్ట్మెంట్ అంతా ఉన్నప్పుడు దొంగచాటుగా ఇలాంటి మర్డర్లు చేయడం చాలా దారుణం. దీన్ని ఏకముక్తంతో బీసీలంతా ఖండిస్తున్నాము. ఈ విధంగా ఎన్డీఏ కూటమికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్కి, చంద్రబాబు గారికి ఒకటే సార్, మనది బీసీల కుటుంబము, మన పార్టీ బీసీల పార్టీ. ఖచ్చితంగా ఈ యొక్క సతీష్ కుమార్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వానికి చెడ్డ
పేరు వస్తుంది. ఎందుకంటే ఎంతో స్కామ్, 100 కోట్లు 200 కోట్లు కాదు, చాలా పెద్ద కోట్లు. దీని వెనక చాలా పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలందరినీ కూడా కఠినంగా శిక్షించి ఈ యొక్క కేసును ఇమ్మీడియట్గా మీరు ఎక్కడున్నా కూడా సిబిఐకి అప్పగించి తర్వాత మీ నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, ఈరోజు ప్రజా సంఘాలకు సంబంధించి ఏం డిమాండ్ చేస్తారు? ప్రకృతిలో మట్టిని దేవుని రూపొందించినటువంటి శాలివాహన కులానికి చెందినటువంటి సతీష్ కుమార్, దేవునికి అన్యాయం జరగకూడదు, ఏ రూపంలో జరగకూడదని అనుకున్నాడో ఆ రూపం మీద పోరాటం చేసినటువంటి సతీష్ కుమార్ ఈరోజు మనందరికీ రాయలసీమ యొక్క విష సంస్కృతి, రాయలసీమ యొక్క ముఠా తగాదాల యొక్క సంస్కృతిని మరోసారి సతీష్ కుమార్ రూపంలో చూపించారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఈరోజు తన సామాజిక వర్గానికి ప్రకాశంలో అన్యాయం జరిగినప్పుడు 10 ఎకరాల భూమి ఇచ్చారు. ఏ జీవో ఇచ్చారు? ఈరోజు ఇక్కడ దాకా ప్రభుత్వ అధికారులు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా దోషులను శిక్షిస్తామని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఈరోజు రాజకీయం చేయడం కోసం వీళ్ళు చేస్తున్నారే తప్ప దోషులను తప్పించడం కోసం వీళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ దోషులు శిక్షించేదాకా బీసీ సామాజిక వర్గం పైన, మా పైన ఈరోజు ఆ ఉద్యమం బాధ్యత ఈరోజు మా పైన ఉంది. మేము చేయకముందే ప్రభుత్వం తన బాధ్యతని విస్మరించకుండా ఈరోజు చేస్తే మంచిది, లేదంటే అన్ని పార్టీలకి దేవుళ్ళని నమ్మినటువంటి బీసీ సామాజిక వర్గం దేవుళ్ళ రూపాన్ని కాపాడుకున్నట్లుగానే ఈరోజు సతీష్ కుమార్ న్యాయాన్ని కూడా కాపాడుకోవడానికి మరో పోరాటానికి మేము సిద్ధమవుతున్నామని తెలియజేసుకుంటాం. చివరిగా చెప్పండి, ఏం చెప్తారు? ఇది ముమ్మాటికి హత్యనే కాబట్టి, కానీ కొంతమంది వైసీపీ నాయకులు హత్య జరగకముందే ఇది ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. అంటే మా శాలివాహన సోదరులు అంత పిరికివాడా కాదు కదా. ఒక సిఐ స్థాయి నిజాయితీ గల ఆఫీసర్ ఒక పరకామణి కేసులో ఆయన నిఖచ్చిగా నిజాన్ని నిర్భయంగా చెప్పిన వ్యక్తి, అలాంటి వ్యక్తి సాక్ష్యానికి వెళ్తుంటే చంపినారు దుండగులు. సో మొత్తానికి మాత్రము పరకామణి కేసులో కీలక వ్యక్తిగా వ్యవహరించినటువంటి సతీష్ కుమార్ మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన సొంత జిల్లా కర్నూలు, అలాగే ఆయన సొంత నియోజకవర్గం పత్తికొండ, ఇక్కడే పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి సంబంధించి ఆందోళన బాట పట్టారు బీసీ సంఘాలతో పాటు. అలాగే ప్రజా సంఘాలందరూ కూడా ఉన్నారు. మరోవైపు ప్రభుత్వ స్పందన అంతగా ఆశాజనకంగా లేదని ఈ విషయానికి సంబంధించి వెంటనే ప్రకటించడంతో పాటు ఆయన కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో పాటు ఎవరైతే ఈ హత్య ఆరోపిస్తున్నారో దాని వెనక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్తో హరికిషన్, HM TV, కర్నూలు జిల్లా.